హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హెల్త్ అయితే బాగాలేదు ఫ్రెండ్స్, అందుకే లాంగ్ వీడియోస్ అయితే రావట్లేదు. అసలు వీడియో అయిపోయిన కాడి నుంచి నేను చాలా వీడియోస్ పోస్ట్ చేయాలనుకున్నాను, బట్ ఒంట్లో అయితే ఓపిక లేదు. ఇంక షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది మా వరలక్ష్మి రథాలు అని చెప్పేసి వీడియోస్ పెడుతున్నారు, నాకు పెట్టాలనిపించింది. మా ఫ్రెండ్స్ అయితే చేసిన వరలక్ష్మి వీడియోస్ అయితే నేను తీసుకున్నాను, రథం వీడియోస్. ఇక్కడ మా బుట్ట బొమ్మ చూడండి, లంగా జాకెట్ వేసుకొని రెడీ. ఇక్కడ మా బంగారు బుట్ట బొమ్మ అయితే వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఇంకా తాంబూలం తీసుకోవడానికి అందరం కలిసి. వాళ్ళ అమ్మ, నేను, లతిక, ఇక పద్మక్క వాళ్ళైతే పూజ అవుతుంది. ఫస్ట్ నేనైతే ఈ ఇయర్ చేయలేదు, దీనికి రీజనే ఉంది, చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ వచ్చేసి బుట్ట బొమ్మ పసుపు రాయిపించుకుంటే చూడండి ఎంత ముద్దుగా, ఆడపిల్ల ఉంటే ఎంత ముద్దుగా అనిపిస్తుందో చూడండి. వీడియోలో ఎంత బంగారంలాగా రాయిపించుకుంటుందో చూడండి. వాళ్ళ అమ్మ చూడండి ఎంత బుద్ధిగా రాయిపించుకున్నావు లతిక అంటుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మ మాట అస్సలు వినదు కాబట్టి. చేతిలో కోను పౌడర్ డబ్బు పట్టుకొని తిరుగుతుంది ఇవి జల్లడానికి. ఇంకెక్కడ తాంబూలం తీసుకొని పద్మక్క దగ్గరికి, అలాగే ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేశాను. పద్మక్క ఇంకా చాలామంది ఫ్రెండ్స్, దేవి గారు అని చెప్పేసి ఇంకా వేరే వేరే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి షూట్ చేశాను అనమాట. చిన్న చిన్న వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటే చూసేయండి, ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఎలా చేసుకోవాలి ఏంటన్నది. ఇంకా నాకైతే వాయిస్లోనే తెలుస్తుంది కదా మీకు, నాకైతే అస్సలు ఓపిక లేదు ఫ్రెండ్స్. ఇంకా ఎట్లయినా సరే ఈ వీడియో వేయాలి, యూట్యూబ్లో చాలా రోజులు అయిపోయింది, డల్ అవ్వకూడదు ఛానల్ అని చెప్పేసి నేనైతే ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అలాగే మా తమ్ముడు కూడా లేడు నాకు ఎడిటింగ్ చేయడానికి, ఇంకా నేనే చేసుకోవాలి. యాక్చువల్లీ ఒరిజినల్ వాయిస్ చాలా బాగుంది, కానీ కొన్ని సౌండ్స్ వల్ల నేను మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి వరలక్ష్మీదేవి వ్రతం ఎట్లా చేసిందో మా వదిన, చాలా సింపుల్గా నీట్ అండ్ క్లీన్గా చేసేసింది అనమాట. ఆర్భాటం ఏం లేకుండా చాలా సింపుల్ అంటే సింపుల్గా అనమాట మా వదిన చేసేస్తుంది, ఇంకా ఫినిష్ చేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ లక్ష్మీ అక్కది అనుకుంటా, పద్మక్కది అనుకుంటా. ఇక రాబోయే వీడియో అయితే ఇంక ఇది పద్మక్క వాళ్ళది. ఇంకా పూజ కాలేదు, నేను చిన్న వీడియో తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా అవుతుంది అక్కది పూజ చేస్తూ ఉన్నారు. చిన్న క్లిప్ తీసుకున్నాను, మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి. అందరూ అంటే చాలా సింపుల్గా నీట్గా చేసుకున్నారు చూడండి. ఇక్కడ మీరు కూడా బాగా దండం పెట్టుకోండి, అందరి ఇంటికి వరలక్ష్మీదేవి వెళ్ళాలి అని చెప్పేసి, ఎవరికి ఏ లోటుపాట్లు రాకుండా ఉండాలి అలాగని చెప్పి దండం పెట్టుకోండి, నా కోసం కూడా మీరు అందరూ. ఇంక ఇక్కడ వచ్చేసి పద్మక్క స్టార్ట్ చేసింది పూజ అయితే. ఇంక ఇక్కడ కింద ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో అనమాట ముగ్గులకే డెకరేషన్ చేశారని చిన్న వీడియో తీసుకున్నాను నేను, వాళ్ళే లోపలైతే నేను తీయలేదు. ఇక వదిన, ఇది లక్ష్మీ వాళ్ళ ఇల్లు, సెకండ్ ఫ్లోర్. ముగ్గు చూసారా ఎంత సింపుల్గా వేసిందో, అసలు నేను అవ్వకయ్యాను. ఇక్కడ చూడండి అమ్మవారిని, అసలు ఎంత బాగా అనిపించింది నాకు. బాగా డెకరేషన్ చేసుకుంది, బాగా చేసుకుంది పూజ కూడా, నాకు బాగా నచ్చింది. ఇది చూసాక మీకు ఏ అమ్మవారు నచ్చారో నాకైతే కామెంట్ చేయండి. అఫ్కోర్స్ అందరికీ అన్ని అమ్మవార్లు నచ్చితే ఏది నచ్చలేదని చెప్తారు, బట్ ఏది బాగుందో చెప్పండి ఆనెస్ట్గా.